నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు ఒకరిని మించి ఒకరు. ఒక దేశంలో దొంగతనాలు బాగా ఎక్కువయ్యాయి. అందుచేత ఆ దేశపు రాజు పట్టుబడిన ప్రతి దొంగకు ఉరి శిక్ష వెయ్యసాగాడు. అలా చేయగా అనేక మంది దొంగలు ఉరి పడ్డాక దొంగతనాలు బాగా తగ్గిపోయాయి. ఆ దేశంలోనే ఒక ఊళ్ళో కన్నడు చిన్నడు అని ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడబలుక్కుని, ఇక దొంగతనాలు మనకి అచ్చిరావు, మనం మరో వృత్తి ఏదైనా చూసుకుందాం, చేసుకోవాలనుకుంటే లోకంలో అనేక వృత్తులున్నాయి అని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజునే వాళ్ళు తమ పక్క గ్రామానికి వెళ్ళి ఆ ఊరి పెద్ద రైతు దగ్గర పనికి కుదిరారు. రోజు ఎడ్లను బీడు మీదికి తోలుకుపోయి మేపుకు వచ్చే పనికి కన్నడు కుదిరాడు. రోజు తోటకు నీళ్లు తోడిపోసే పనికి చిన్నడు ఒప్పుకున్నాడు. ఎవరు ఏ పని చేసినా యజమానికి ఒకటే. మొదటి రోజు ఉదయం కన్నడు ఎడ్లను బీడు మీదికి తోలుకుపోయాడు. ఎడ్లు వాణ్ణి నానా తిప్పలు పెట్టాయి. వాటిలో అవి కుమ్ములాడుకున్నాయి. వాడికి అందకుండా పరుగులు తీశాయి. వాళ్ళ పొలాల్లోనూ వీళ్ళ పొలాల్లోనూ పడ్డాయి. వాటిని అదుపు చేయడం కన్నడికి చాలా కష్టమైపోయింది. ఈ లోపల చిన్నడు నీరు తోడి తోటకు పోయసాగాడు. ఎంత నీరు తోడినా చెట్లకు చాలలేదు. సగం తోట తడిసేసరికే చిన్నడి చేతులు పడిపోయాయి, నడుము విరిగిపోయింది. ఆ పని పూర్తయ్యేసరికి సాయంకాలం అయ్యింది. ఆ రోజు రాత్రి కన్నడు చిన్నడు ఒకరి పనిని గురించి ఇంకొకరు విచారించారు. నాకసలు పని చేసినట్టే లేదు. ఎడ్లను బీడులో వదిలేసి హాయిగా చెట్ల కింద పడుకుని నిద్రపోయాను. అస్తమయం వేళకు అవే నా దగ్గరికి వచ్చేశాయి. వాటి మువ్వల చప్పుడుకు నిద్రలేచి వాటిని తోలుకుని హాయిగా ఇంటికొచ్చేశాను అన్నాడు కన్నడు. నా పని అంతే అయ్యింది. చిటికెలో 4 కడవలు తోడేసి తోటంతా తడిపేసి ఇక చేసేందుకు పనంటూ లేక హాయిగా మంచం మీద పడుకుని నిద్రపోయాను అన్నాడు చిన్నడు. బాగుంది, రేపు సరదాగా నువ్వు ఎడ్లను మేపుకురా, నేను తోటకు నీరు పెడతాను అన్నాడు కన్నడు. చిన్నడు ఆ మాటకు సంతోషంగా ఒప్పుకుంటూ, నేను అదే అందామనుకున్నాను అన్నాడు. నీకు మంచం మీదే పడుకోవాలనుంటే మంచం పట్టుకుని మరీ వెళ్ళు, సరేనా అన్నాడు కన్నడు చిన్నడితో. మర్నాడు ఇద్దరూ పనులు మార్చుకుని సాయంకాలం వేళకు ఒకరి మోసం ఒకరు గ్రహించారు. అయితే కన్నడు తోటకు నీరు పోస్తూ ఒక చిత్రం గమనించాడు. ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవలు నీరు పోసినా ఇంకిపోతూ వచ్చింది. దాని రహస్యం ఏంటో ఆ రాత్రికి ఆరా తీయాలని కన్నడు నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరూ పడుకున్నప్పుడు తమ పనులను గురించి మాట్లాడనే లేదు. ఇద్దరూ చాలా సుఖంగా నిద్రపోతున్నట్టుగా పడుకున్నారు. ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకుని మామిడి చెట్టు వద్దకు వెళ్ళి దాని పాదులో తవ్వడం ఆరంభించాడు. కొంచెంసేపు తవ్వాక పలుగుపోటుకు కంగుమని ఏదో శబ్దమైంది. వెంటనే కన్నడు చుట్టూ కలయజూశాడు. చిన్నడు చీకట్లో వాడి వెనకాలే భూతంలా నిశ్శబ్దంగా పొంచి నిలబడి, ఏమిటి ఈవేళప్పుడు తవ్వడం మొదలెట్టావు అని అడిగాడు. ఏమీ లేదు, ఈ చెట్టుకు పాదు సరిగ్గా లేదు, నిద్ర పట్టకపోతే వచ్చి పాదు సరిచేస్తున్నాను అన్నాడు కన్నడు. కంగుమని చప్పుడైందే, అదేమిటి అని చిన్నడు మళ్ళీ అడిగాడు. ఏదో రాయి అయి ఉంటుంది, వెళ్ళి పడుకుందాం పద అంటూ కన్నడు పలుగుతో సహా లేచొచ్చాడు. చిన్నడు తనలో తను నవ్వుకున్నాడు. ఇద్దరూ వెళ్ళి పడుకున్నారు. చిన్నడు నిద్రపోయాక
మళ్ళీ వచ్చి ఆ కంగుమన్నదేమిటో చూద్దామనుకున్నాడు కన్నడు. కానీ ముందుగా వాడికే నిద్ర పట్టింది. కన్నడి గురక వినబడగానే చిన్నడు లేచి పలుగు తీసుకుని మామిడి చెట్టు వద్దకు వెళ్ళి పాదులో తవ్వి లంకె బిందెలు పైకి తీశాడు. వాటిని ఎక్కడన్నా దాచాలి. దగ్గరలోనే చెరువున్నది. చిన్నడు లంకె బిందెలను వెంటనే అక్కడికి తీసుకుపోయి గట్టు పక్కన లోతు ఆట్టే లేని చోట బురదలో వాటిని కూరిపెట్టి ఏమీ ఎరగనట్టుగా తిరిగి వచ్చి పడుకుని నిశ్చింతగా నిద్రపోయాడు. కన్నడు తెల్లవారుజామున లేచి పలుగు తీసుకుని చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ లంకెబిందెల జాడ కనపడలేదు. తిరిగి వచ్చి చిన్నడి కాళ్ళు చూసేసరికి వాటికి బురద, కొంచెం నాచు అంటుకుని ఉన్నాయి. చిన్నడే లంకెబిందెలను తీసుకుని చెరువు దగ్గర ఎక్కడో దాచాడని కన్నడికి అర్థమైంది. వాడు చెరువు దగ్గరకు వెళ్ళి చూశాడు. చెరువులో ఒక చోట కప్పల అలికిడి లేదు. కన్నడు అక్కడే వెతికి లంకెబిందెలను పట్టుకుని వాటిని భుజాన పెట్టుకుని తిన్నగా తమ గ్రామానికి బయలుదేరాడు. కన్నడు లేచిన కొంచెం సేపటికి చిన్నడు మేలుకున్నాడు. పక్కన కన్నడు లేడు. చెరువు దగ్గరకు వెళ్ళి చూస్తే తాను దాచిన చోట లంకె బిందెలు లేవు. కన్నడు బిందెలు తీసుకుని తమ గ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించిన చిన్నడు అదే దారిన పరిగెత్తసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి బిందెల బరువుతో నింపాదిగా నడుచుకుంటూ పోతోన్న కన్నడు చిన్నడికి కనిపించాడు. చిన్నడు డొంక వదిలేసి పొలం గట్ల మీదుగా పరిగెత్తి కన్నడి కన్నా ముందు వెళ్ళి మళ్ళీ డొంక ఎక్కి తన చెప్పుల్లో ఒకటి దారిలో వదిలేసి మరొకటి ఇంకొక 100 గజాల అవతల వదిలేసి అక్కడే ఉన్న ఒక చెట్టు ఎక్కి దాని గుబురులో దాక్కున్నాడు. కొంచెం సేపటికి కన్నడు బిందెలను మోయలేక అటుగా వస్తూ ఒకచోట ఒంటి చెప్పును చూసి పట్టించుకోకుండా ముందుకు నడిచాడు. కానీ ఇంకొక 100 గజాల అవతల మొదటిదాని జత చెప్పు కనిపించేసరికి వాడికి ఆశ పుట్టింది. కన్నడు అటు ఇటు చూసి ఎక్కడా జనసంచారం లేకపోయేసరికి బిందెలను కిందకు దించి మొదటి చెప్పు కోసం వెనక్కు వెళ్ళాడు. వెంటనే చిన్నడు చెట్టు దిగివచ్చి లంకె బిందెలను ఎత్తుకుని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇంటికి చేరుకున్నాడు. కన్నడు 2 చెప్పులు సంపాదించుకుని వచ్చి చూసేసరికి లంకె బిందెలు లేవు. ఇది ఖచ్చితంగా చిన్నడి పనేనని నిశ్చయించుకుని గబగబా నడుచుకుంటూ చిన్నడి ఇంటికి వచ్చాడు. వాడి ఇల్లు చేరేసరికి కన్నడికి ఇంటి లోపల నుండి ఏడుపులు పెడబొబ్బలు వినిపించాయి. కన్నడ ఆశ్చర్యపోయి ఏం జరిగింది అని అడిగాడు. చిన్నడు చనిపోయాడని వాడి భార్య కొడుకు చెప్పారు. గుడ్డ కప్పి నట్టింట పడుకోబెట్టి ఉన్నది చిన్నడి శవం. కన్నడు కూడా వాళ్లతో పాటు కాసేపు ఏడ్చి, ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. వాడి ఆఖరి కోరిక తీర్చడం తప్ప నేను వాడికి చేయగలిగింది ఏమీ లేదు. నాకన్నా ముందు తను చచ్చిపోతే తన శవాన్ని కందిమోళ్ల మీదుగా లాగమని వాడు నాతో చెప్పాడు. వాడి కోరిక తీర్చి స్నేహ రుణం చెల్లిస్తాను అన్నాడు. ఇలా అని కన్నడు అకస్మాత్తుగా చిన్నడి శరీరాన్ని అమాంతం ఎత్తుకుని ఎవ్వరి మాట వినిపించుకోకుండా కొట్టేసిన కంది చేను దగ్గరకు తీసుకుపోయాడు. కత్తుల్లాగా ఉండే కందిమోళ్ళు తలుచుకుంటేనే చిన్నడికి భయం పుట్టుకొచ్చింది. చిన్నడు చప్పున కన్నడి భుజం మించి కిందికి జారి, ఎందుకురా మనలో మనకు పేచి, 2 బిందెలు ఉన్నాయి కదా, చెరొకటి తీసుకుని హాయిగా బతుకుదాం. దొంగతనం మానుకున్న వాళ్ళం దొంగ బుద్ధులు కూడా మానేద్దాం అన్నాడు. దానితో ఇద్దరికీ రాజీ కుదిరింది. లంకె బిందెల ధర్మమా అంటూ ఇద్దరూ సుఖంగా జీవించారు. ఈ చిన్న చిట్టి కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.